హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీయను. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ అండ్ గర్భ సంస్కార కోచ్ చంద్రలేఖ గారు ఉన్నారు. ఈ రోజు మనం చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ మాన్సూన్ సీజన్లో చాలా మందికి వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్, కఫ్, కోల్డ్ ఇలా వెంటనే ఈ సమస్య ఉంటే మనము థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సిరప్స్ కావచ్చు, టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం. సో అలా కాకుండా మన ఇంట్లోనే దొరికే ఒక మంచి లీవ్స్ తోటి మనం ఈరోజు హెర్బల్ టీ తయారు చేయబోతున్నాం. సో అదేంటో తెలుసుకుందామా? నమస్తే చంద్రలేఖ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఇప్పుడు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అందరికి, నాకు కూడా దగ్గు, జలుబు, కోల్డ్, ఫీవర్ కూడా వచ్చింది. సో యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం, రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అలా కాకుండా ఒక మంచి హెర్బల్ టీని మన వ్యూవర్స్ కి పరిచయం చేస్తానన్నారు కదా, సో ఏంటది? చాలా సింపుల్ మేకింగ్ అన్నమాట. దీంట్లో బేసిక్గా మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే కామన్ ఇంగ్రీడియంట్స్ చేస్తున్నాం ఈరోజు. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి తులసి ఆకులు. ఈ తులసి ఆకులు ఎంత పెద్ద దివ్యమైన ఔషధం అంటే, దీన్ని రెగ్యులర్గా మనం ఫుడ్లో వాడుకుంటూ, అంటే ఇన్ సెన్స్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మన ఇమ్యూనిటీ చాలా బాగా త్వరగా బూస్ట్ అవుతుంది అనమాట. దీని చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు అందరూ తీసుకోవచ్చు. రెగ్యులర్గా ఒక 5-10 ఆకులు తీసుకోవడం వల్ల బెస్ట్ ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. దానివల్ల తరచూ వచ్చే దగ్గు, జలుబు, కోల్డ్ ఇలాంటివన్నీ కూడా ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. బికాస్ దీంట్లో తులసిలో థైమాల్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఇదేంటంటే మంచిగా, ఎస్పెషల్లీ థ్రోట్ అనేది ఒక పెద్ద గేట్, బ్యారియర్ లాంటిది. మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బాడీ లోపల వెళ్ళకుండా మన థ్రోట్ అనేది ఒక మంచి రెసిస్టెన్స్, ఒక బార్డర్ సర్వీస్ లాగా మనల్ని ఆపుతుంది అనమాట. సో అంత మంచిగా మనకి రెసిస్టెన్స్ పెరగాలి అంటే మన థ్రోట్ కానీ మన డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి. డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలంటే మనం తీసుకునే ఒక హర్బ్స్ ఉండొచ్చు, ఫుడ్ ఉండొచ్చు, మంచి హెల్దీ ఫుడ్స్ ఉండాలి. ఈ నడమ చిన్నపిల్లలు చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్, ఇంకా బయట ఫుడ్ తినడం వల్ల త్వరగా వాళ్ళకి కోల్డ్, కఫ్ లాంటివి వచ్చేస్తుంటాయి అనమాట. సో దానివల్ల ఎక్కువ ఈ మెడిసిన్స్, సిరప్స్ లాంటివి వాడడం వల్ల ఎక్కువ దానికి అడిక్ట్ అయిపోతారు. ఆ మెడిసిన్స్ లేకుండా వాళ్ళ హెల్త్ మళ్ళీ నార్మల్ చేయడం చాలా కష్టం. సో అలా కాకుండా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. రైట్. సో తులసి మనం రోజు పూజ చేస్తూ ఉంటాము. అవును. సో ఆ పవర్ కూడా మనకు వస్తుందని చెప్తూ ఉంటారు. డెఫినెట్లీ తులసి చుట్టూ తిరిగితే కూడా. అవును. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? డెఫినెట్లీ. స్టవ్ ఆన్ చేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. లెట్ ఇట్ బాయిల్. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత తులసి ఆకులు వేసుకోవాలి. సో అయితే ఈ ప్రిపరేషన్కి మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి? దీంట్లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఒకటి తులసి ఆకులు, ఓకే, కొంచెం అల్లం, చిన్న అల్లం ముక్క, తర్వాత అదే విధంగా నిమ్మకాయ, కొన్ని మిరియాలు, అంతే. దీంట్లో మనం వాడుతున్న ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అనమాట. అన్ని కూడా ఈజీగా, సింపుల్గా మీ కిచెన్లో దొరికేటివి ఉంటాయి. ఓకే. సో మనం తీసుకున్న అన్ని కాంపోనెంట్స్లో కూడా హై ఇన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అల్లంలో జింజరోల్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో. సో రెగ్యులర్గా మనం ఫుడ్లో చిన్న ముక్క అయినా కానీ దంచుకొని వేసుకోవడం వల్ల ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. సో మీరు యాజ్ ఏ గర్భ సంస్కార కోచ్ కాబట్టి ఏం చేస్తూ ఉంటారు? అంటే ఏంటి అసలు అది? సో గర్భ సంస్కారం అనేది ఏంటంటే, జనరల్గా మన బేబీ కడుపులో ఉన్నప్పుడే మనం ఒక మంచి సంస్కారాలు ఇవ్వచ్చు బేబీకి. ఇప్పుడు రెగ్యులర్గా ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే, వన్స్ కన్సీవ్ అయిన తర్వాత యాంటీనేటల్ చెకప్స్కి వెళ్తూ ఉంటారు, అల్ట్రాసౌండ్ స్కాన్స్, బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటూ ఉంటారు. బేబీ గ్రోత్ బాగుంది అని కన్ఫర్మ్ చేసుకుంటారు కదా. బట్ అదే విధంగా బేబీ యొక్క మెంటల్ హెల్త్ ఎలా ఉంది అండ్ బేబీకి ఎలాంటి క్వాలిటీస్ రావాలి, బేబీ ఫ్యూచర్ కూడా ఎలా మనం ప్రిపేర్ చేయొచ్చు, ప్లాన్ చేయొచ్చు అనేది గర్భ సంస్కారం. బేసిక్గా ఇన్ షార్ట్ చెప్పాలంటే, మన హోల్ 90 years ఆఫ్ లైఫ్, అంటే ఒక ఫుల్ లైఫ్ స్పాన్ని ఒక 9 monthsలో ప్రోగ్రామ్ చేసేది బేసిక్గా గర్భ సంస్కారం అంటాం అన్నమాట. సో ఈ గర్భ సంస్కారాలు ఏంటంటే, బేసిక్గా బేబీకి మనం ఎట్లా మంచి క్వాలిటీస్ని నేర్పించవచ్చు. ఇప్పుడు రెగ్యులర్గా ఏంటంటే మనం చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం, హీరో వచ్చేసి మదర్తో, అంటే వైఫ్తో, బేబీ కడుపులో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే బేబీ కిక్ చేసేది, తర్వాత హ్యాపీగా స్మైల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అది జస్ట్ మూవీ పర్పస్ కోసం కాదు, నిజంగా ఫాదర్ అండ్ బేబీ అనేది గర్భం నుంచే మనం బాండ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ గర్భ సంస్కారం. సో ఇట్స్ అ వెరీ ఫ్యాసినేటింగ్ సైన్స్. ఈ గర్భ సంస్కారం రెగ్యులర్గా ఆల్ ద డేస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఫాలో చేయడం వల్ల బోత్ ఫాదర్ అండ్ మదర్ బాండింగ్ ఎక్సలెంట్గా పెరుగుతుంది. అదేవిధంగా బేబీకి మనం కావాల్సినంత హెల్త్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తుంటే పిడియాట్రిషియన్స్ దగ్గరికి చిన్నపిల్లలు చాలా త్వరగా వెళ్ళాల్సి వస్తుంది, అంతవరకు ఇల్ హెల్త్ వస్తుంది, చాలా తక్కువ అవుతా ఉంది. అండ్ రెగ్యులర్ రికరెంట్ హాస్పిటలైజేషన్ చేయాల్సి వస్తుంది. కానీ దోస్ చిల్డ్రన్
ఆ బేబీస్ ఎవరైతే గర్భ సంస్కారం తీసుకొని పుట్టింటారో వాళ్ళ హెల్త్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఓకే. సో దీన్ని రెకరెంట్గా బోత్ ఫాదర్ అండ్ మదర్ అండ్ ఫ్యామిలీ షుడ్ ఎన్కరేజ్ ఎస్. ఫర్ అ హెల్దీ బేబీ. దీని గురించి చాలా మాట్లాడుకుందాం మనం నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో. సో విల్ కంటిన్యూ డెఫినెట్లీ. ఇదైతే బాయిల్ అయిపోయింది కదా? ఆల్మోస్ట్ బాయిల్ అయింది. ఇది మనకు చిన్న ముక్కలు కావాలి, కట్ చేసేద్దాం. సరిపోతాయా ఇలాగా? చాలు. సో దీంట్లో యాడ్ చేద్దాం, అది బాయిల్ అవుతుంటుంది. అదేవిధంగా ఈ తులసి ఆకుల్ని కూడా వేసేద్దాం. ఓకే. రోజు నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక రోగం వచ్చిన తర్వాత ట్రీట్ చేసుకోవడం పెద్ద విషయం కాదు, రాకుండా ప్రివెంట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. సో దేర్ కమ్స్ ద రోల్ ఆఫ్ న్యాచురోపతి. అండ్ ఈ రెగ్యులర్గా అందరూ మార్నింగ్ లేచిన వెంటనే కాఫీలు, టీలు, ఆ తర్వాత బ్లాక్ టీ, ఏవో టీలు అనేది తాగుతుంటారు. అలాంటివి కాకుండా జనరల్గా ఇలా న్యాచురల్గా దొరికే కాంపోనెంట్స్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్త్ బాగుంటుంది. అండ్ ఆల్సో ఇట్స్ వెరీ పాలటబుల్, టేస్టీ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు దంచిన ఈ మిరియాల పొడిని దీంట్లోకి వేసుకుందాం. ఓకే. సో బాగా బాయిల్ అయింది. తులసి టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే. హెల్త్కి చాలా మంచిది. అంటే ఈ సీజన్లో తీసుకోవడమే ఇంపార్టెంట్ అని కాదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. సమ్మర్స్లో తీసుకోవచ్చు, వింటర్, రైన్, ఏ టైంలో అయినా తీసుకోవచ్చు కదా. ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా సర్వ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్. జనరల్గా ఇంటికి వచ్చిన గెస్ట్కి మనము కూల్ డ్రింక్స్, థమ్స్ అప్, స్ప్రైట్ ఇట్లాంటివి ఇస్తాం, కానీ ఇట్లాంటివి ఇస్తే హెల్త్కి కూడా మంచిది, చాలా మంచిది. సో రెడీ అయింది. లాస్ట్లో కొన్ని లెమన్ డ్రాప్స్ వేసుకోవాలి. లెమన్ కూడా విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ మనం కన్జ్యూమ్ చేస్తే హెల్త్కి చాలా మంచిది. అదేవిధంగా తీసుకున్నందుకు మనం చాలా స్ట్రాంగ్గా ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవచ్చు. ఎస్. సో తులసి టీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. సో మీరు కూడా తీసుకోండి. ఎస్. చాలా బాగుంది, మంచి అరోమా వస్తుంది. అవును, ఒక్కసారి ఒక సిప్ అయ్యంగానే రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ రైనీ సీజన్లో మనకి ఇమ్యూనిటీని పెంచే ఒక సింపుల్ హెర్బల్ టీ. ప్రతి ఇంట్లో అందరికీ తులసి చెట్టు అనేది ఉంటుంది కదా. మనం తులసి చెట్టుకి ఎలా పూజ చేస్తామో, పూజ చేసిన ఆకుల్ని మనం ఇలా హెర్బల్ టీ రూపంలో తీసుకుంటే మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అలాగే పిల్లలకి ఈ కఫము అనే సమస్య ఉంటుంది కదా, సిరప్స్ వాడకుండా, యాంటీబయాటిక్స్ యూస్ చేసుకోకుండా ఇలాంటి హెర్బల్ టీస్ ఇస్తే చాలా రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ చంద్రలేఖ గారు, వెరీ నైస్ వీడియో. నిజంగా ఇట్లాంటి సింపుల్ హెర్బల్ టీస్ మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా చేయాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.